రామ్ చంద్రమూర్తి గారు, మనం వాల్యూ ఇన్వెస్టింగ్ అనే ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేశాము. సో, వాల్యూ ఇన్వెస్టింగ్ సిరీస్‌లో ఇప్పుడు మీరు ఒక 3 కంపెనీలకు సంబంధించిన అనాలిసిస్ ఒక 3 వీడియోస్ చేసాం. మరి ఇవాళ ఫోర్త్ కంపెనీ ఏ కంపెనీ గురించి ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు? తప్పకుండా విష్ణు గారు. ఇవాళ ఒక కంపెనీ గురించి చెప్తున్నాను. అది 1977లో స్టార్ట్ చేసింది. ఇండియా గ్రోత్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీ అది. అదే హెచ్డిఎఫ్సి, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ కంపెనీ వచ్చి 1977లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పటికి 45 years అయిపోయింది. ఇంకొక 40 ఏళ్ళు కూడా ఇది ఉండే కంపెనీ. ఈ కంపెనీలో ఏంటంటే ఇది హౌసింగ్, ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ మీడియం పీపుల్కి ఎవరికైనా కానీ హౌసింగ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద లీడింగ్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా. దీనిలో ఏంటంటే మేజర్గా అసలు ఏ కంపెనీలో లేని గొప్పతనం దీనిలో ఏంటంటే ఇందులో 73% ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆర్ హోల్డింగ్ బై ఎఫ్ఐఎస్. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ 73% హోల్డ్ చేస్తున్నారు దీనిలో. ఎక్కువగా దీనిలో ఏంటంటే చైనా కంపెనీస్ కానీ, చైనా గవర్నమెంట్ కంపెనీస్, తర్వాత యుఎస్, ఖతార్, వీళ్ళు ఎక్కువ ఎఫ్ఐఎస్ దీనిలో ఎక్కువ ఫండింగ్ ఉంది. సో ఈ కంపెనీ యొక్క బ్యూటీ ఇది. సో ఇప్పుడు మన కంపెనీ ఫండమెంటల్ డీటెయిల్స్కి వస్తే, ఇది ప్రజెంట్ కరెంట్ ప్రైస్ వచ్చి 2331 ఉంది సార్. యాజ్ ఆన్ 14/12 ఫిబ్రవరి 14 నాడు 2331 ఉంది. ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేది 4,222,000 crores. మార్కెట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇది. తర్వాత ఇది ఈపీఎస్ వచ్చి 118 ఉంది. తర్వాత సెక్టర్ 8 పిఈ రేషియో వచ్చి 19. తర్వాత సెక్టర్ పిఈ వచ్చి 27. ఈ బుక్ వాల్యూ వచ్చి దీనికి 900 బుక్ వాల్యూ ఇది. సో చాలా స్ట్రాంగ్ బుక్ వాల్యూ ఉంది దీనికి. అలాగే పీ బై బి రేషియో వచ్చి 2.58. అంటే ప్రైస్ టు బుక్ వాల్యూకి వచ్చి 2.58 దీని స్టాటిస్టిక్స్. అలాగే ఫేస్ వాల్యూ వచ్చేది 2 rupees. సో డివిడెండ్ ఈల్డ్ వచ్చి 0.9. ఇందులో ఇందాక చెప్పినట్టు ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 73% వీళ్ళది. ఇది నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్లో ఉన్న కంపెనీ ఇది. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనపడుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇది గ్రోత్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు వరకు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ 10 years బ్యాక్ నుంచే అసలు హౌసింగ్ మీద అందరికీ కూడా ఒక నిజమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది అందరికీ కూడా. అంతకుముందు 2000 బిఫోరు కొందామన్నా కానీ అంత ఇన్కమ్ ఉండేది కాదు, పర్చేజింగ్ పవర్ ఉండేది కాదు. ఇవాళ ఏమైందంటే హౌసింగ్ ఫైనాన్స్ అనేది హౌసింగ్ డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్గా ఉంది. సో రేపు నెక్స్ట్ 10 yearsలో ఇది మల్టీఫోల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సెక్టార్లో. అండ్ ఈ సెక్టార్లో కాంపిటేటర్స్ తీసుకున్న ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్సు, వీటన్నిటికన్నా కూడా దీనికి ఆల్రెడీ నెట్వర్క్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, రిమోట్ ఏరియాలో కూడా ఉంది. తర్వాత దీనికి సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి ఎర్గో అని, ఇది ఇన్సూరెన్స్లో కూడా ఉంది, జనరల్ సెగ్మెంట్లో కూడా ఉంది. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే 32% దీనికి స్టేక్ ఉంది బ్యాంక్లో. సో స్టేక్ ఉంది కాబట్టి ఇది అసలు హెచ్డిఎఫ్సి కన్నా కూడా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ప్రాఫిట్స్ దీనికి వస్తాయి, తర్వాత దీని ఓన్ ప్రాఫిట్స్ దీనికి ఉన్నాయి, దీని సబ్సిడరీ కంపెనీస్ ఎర్గో కానీ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పోర్ట్ఫోలియో ఉండాల్సిన స్టాక్ ఇది. ఆల్ మ్యూచువల్ ఫండ్స్, ఇండియాలో ఉన్న ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇది ఇన్వెస్ట్మెంట్ దీనిలో చేస్తే ఈ షేర్స్ కొని ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటే ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా ముందు హెచ్డిఎఫ్సి లేకుండా ఉండదు. సో అలాంటిది. సో మనం కూడా దీన్ని ఈ కంపెనీని మనం హోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఒక 10 years 15 years హారిజన్లో పెట్టుకోవాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చంద్రమూర్తి గారు. వాల్యూ ఇన్వెస్టింగ్ అనే ఈ సిరీస్లో ఇవాళ మన ప్రేక్షకులకు హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.